viewers, welcome to Lakshmi Skills. సో ఇప్పుడు మనం చూద్దాము స్పార్క్ లైన్స్. సో స్పార్క్ లైన్స్ ఇంతకు ముందు మనకు ఎంఎస్ ఆఫీస్ లో ఎక్కడా లేదండి. సో ఇప్పుడు మనం 2019 లో చూసినట్టయితే ఇక్కడ మాత్రమే మనకు ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఒక గ్రూప్. సో ఇన్సర్ట్ ట్యాబ్ లో, ఎంఎస్ ఎక్సెల్ ఇన్సర్ట్ ట్యాబ్ లో స్పార్క్ లైన్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మాత్రం మనకు ఒక ఆప్షన్ ఉంది. సో అందులోపల మనకు లైన్ ఉంది, కాలమ్ ఉంది, విన్ లాస్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము లైన్ స్పార్క్ లైన్స్ మనం ఏ విధంగా యాడ్ చేయాలి. సో మనం లైన్ స్పార్క్ లైన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చార్ట్ ఏ విధంగానైతే యూజ్ చేస్తామో సో సేమ్ వే అదే విధంగా, కాకపోతే కొంచెం ఇందులో చేంజ్ అని ఉంది. సో అదేంటో మనం చూద్దాము. చూడండి, సో ఎప్పుడైతే మీరు ఇక్కడ కర్సర్ పెడతారో సో ఇక్కడ మనకు ఒక మెసేజ్ చూపెడుతుంది. లైన్ స్పార్క్ లైన్స్ are mini charts placed in single cells, each representing a row of data in your selection. సో ఈ స్పార్క్ లైన్స్ అనేవి మనకు ప్రతి ఒక్క సెల్స్ లలో మనకు చూపెట్టవు. యాజ్ పర్ డేటా మనకు ఓన్లీ వన్ సెల్ లో మాత్రమే ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ లైన్ లో, అంటే మినీ చార్ట్స్ లాగా మనకు ఇక్కడ స్పార్క్ లైన్స్ అనేవి చూపెడతాయి అన్నమాట. సో మనం అది ఏ విధంగా చేయాలి అన్నది నేను మీకు కూడా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే నేను ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఇక్కడ బుక్ ఏ, బుక్ టూ, బుక్ ఏ, బుక్ బి, బుక్ సి, బుక్ డి, బుక్ ఈ. సో యాజ్ పర్ బుక్ వైజ్ నేను ఇక్కడ రేటింగ్స్ ఉన్నాయి. 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్, 3 స్టార్ రేటింగ్, 2 స్టార్ అండ్ 1 స్టార్. ఓకే, సో ఇక్కడ నేనేం చేశాను అని అంటే ఇక్కడ రేటింగ్స్ ఇచ్చాను. ఓకే, 3 ఎంత, 2 ఎంత, 1 ఎంత, సంథింగ్ ఎల్స్. సో ఇక్కడ నేను రేటింగ్స్ ఇచ్చాను అండ్ ఇక్కడ నేను మినీ స్పార్క్ లైన్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఎలా తీసుకున్నానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అని అంటే సేమ్ ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఇక్కడ రేటింగ్స్ కూడా మీరు కాపీ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చేద్దాము సెలెక్ట్. ఫస్ట్ ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత లైన్ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు లొకేషన్ రేంజ్ ఆల్రెడీ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను కాబట్టి అండ్ ఇక్కడ మనకు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. సో డాటా రేంజ్, చూస్ ది డాటా దట్ యు వాంట్. మనకి ఏ డాటాని అయితే కావాలో ఆ డాటాని మనము సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, దెన్ ఓకే, చూడండి వచ్చిందా. ఒకవేళ మీకు కాలం కావాలి అని అనుకుంటే సో కాలంకి వెళ్ళేసి ఓకే, చూడండి ఈ విధంగా మనము కాలం వైజ్ మినీ చార్ట్స్ ని మనం తీసుకోవచ్చు. అంటే ఏదైతే రేటింగ్ ఉంది, ఇప్పుడు మనము చాలా సార్లు చూస్తాం కదా, ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడైనా రేటింగ్స్ చూస్తాము, లేదంటే మనం ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేటింగ్స్ చూస్తాము. సో ఆ రేటింగ్స్ లో మనకి ఈ విధంగా రేటింగ్స్ కూడా ఉంటుంది అండ్ అదే విధంగా మనకి ఈ విధంగా బార్స్ కూడా ఉంటాయి. అంటే ఏదైతే ఎక్కువ రేటింగ్ ఉందో ఎక్కువ బార్ ఉంటుంది, ఏదైతే తక్కువ రేటింగ్ ఉందో దానికి తక్కువ బార్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి వీటికి కూడా ఫార్మాటింగ్ ఇవ్వాలి అంటే మనకు కొత్తగా మళ్ళీ వచ్చింది చూడండి స్పార్క్ లైన్. సో ఇక్కడ చూస్తే హై పాయింట్ అంటే హై పాయింట్, హై రేటింగ్ ఏదైతే ఉందో దానికి కలర్ వస్తుంది. లో రేటింగ్ ఏవైతే ఉందో లో. నెగటివ్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఏమి నెగటివ్ లేవు, అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. అంటే ఫస్ట్ పాయింట్, ఫస్ట్ అంటే ఓన్లీ 5 స్టార్ రేటింగ్స్ చూపెడుతుంది, లాస్ట్ పాయింట్ అంటే లాస్ట్. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి కలర్స్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, స్పార్క్ కలర్, సో ఇక్కడ నుంచి కూడా మీరు చేంజ్ చేయొచ్చు. అండ్ మార్క్ కలర్, ఓకేనా. సో ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీరు టేబుల్ డిజైన్స్ ఏమైనా, టేబుల్ కలర్స్ ఏమైనా యాడ్ చేయాలనుకున్న టేబుల్ కలర్స్ యాడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను ఏమైనా వాల్యూస్ చేంజ్ అయితే చేంజ్ అవుతుందో చూద్దాం. చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది. వై, బికాస్ నేను దీనికి కూడా నేను ఈ డాటానే ఇచ్చాను కాబట్టి నాకు అక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది. ఓకేనా. సో నేను ఈ టేబుల్ ఎందుకు తీసుకున్నానంటే మీకు ఎలా చేసానో చూపెట్టడం కోసం తీసుకున్నాను అంతే. ఇది రెండు సేమే. ఓకేనా. సో ఇది నేను మీకు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ టేబుల్ తీసుకున్నాను అండ్ ఏ విధంగా చేయాలో చూపెట్టడం కోసం నేను ఈ టేబుల్ తీసుకున్నాను అనమాట. ఓకేనా వ్యూవర్స్. సో ఈ విధంగా మనం కాలమ్ స్పార్క్ లైన్స్ ని ఇలా మనం యాడ్ చేస్తాం. సో మీరు ఏదైనా డాటా మీరు ప్రిపేర్ చేయాలి అనుకుంటే లేదా మన ఓన్ ప్రోడక్ట్ ఏదైనా ఉన్నప్పుడు మీరు ఎక్కువ కస్టమర్స్ దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చారు, దేనికి ఎక్కువ రేటింగ్ ఇచ్చారు, మీరు ఆ విధంగా ఏదైనా డాటా ఉంటే మీరు ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ విధంగా స్పార్క్ లైన్స్ ని మీరు యాడ్ చేసి ఈ విధంగా డాటాను మీరు మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.